హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ వరకు గృహజ్యోతి పథకానికి సంబంధించిన జీరో బిల్ అనేది ప్రతి ఇంటికైతే జారీ చేయడం జరిగింది. అంటే ఎలిజిబిలిటీలో ఉన్న ప్రతి ఇంటికి జీరో బిల్ అనేది జారీ చేస్తూ ఉండగా, ఈ యొక్క క్రమంలో చాలా మందికి సంబంధించి అర్హత అనేది ఉండి రేషన్ కార్డ్ అనేది కలిగి ఉన్నా కూడా కొంతమందికి జీరో బిల్ అనేది రాకుండా అటువంటి వారందరికీ జీరో బిల్లులో వారికి సంబంధించిన ఎంత డబ్బులు కట్టాలి అనే దానికి సంబంధించిన పేమెంట్ వచ్చినట్లు అధికారులు మరొకసారి అయితే గుర్తించడం జరిగింది. మొదటి విడతలో భాగంగా గత 2 నెలల నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి జారీ చేసిన తర్వాత జీరో బిల్ అనేది చాలా మందికి వచ్చాయని, ఎవరికైతే రాలేదో అటువంటి వారందరికీ సంబంధించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నా తాజాగా కూడా జీరో బిల్ చాలా మందికి రాలేదని అయితే గుర్తించడం జరిగింది. ఈ నెలలో కూడా ఎవరికైతే జీరో బిల్ అనేది వచ్చినాయో అటువంటి వారందరికీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైతే గృహజ్యోతి పథకానికి సంబంధించి అర్హత అనేది ఉండి జీరో బిల్ అనేది రాలేదో అటువంటి వారందరికీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేక కౌంటర్ అనేది ఎంపీడీఓ, మున్సిపల్, జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసర్లలో ఈ యొక్క స్పెషల్ కౌంటర్లను అందుబాటులో ఉంటున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు. ఈ యొక్క ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు అయితే తెలియజేశారు. అంటే దీనికి సంబంధించి ఎండింగ్ డేట్ అనేది అయితే ఉండదు. దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క కౌంటర్ల వద్దకు గనుక వెళ్ళినట్లయితే మీ యొక్క సమస్యలు అనేది పరిహరించడం జరుగుతుంది. అర్హత అనేది కలిగి ఉండి మీకు సంబంధించి జీరో బిల్ అనేది రాకపోయినట్లయితే తప్పనిసరిగా వివరాలను సెర్చ్ చేసుకోవాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించి ఈ యొక్క గృహజ్యోతి పథకానికి సంబంధించి అర్హత అనేది ఉండి జీరో బిల్ ఎవరికైతే రాలేదో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ యొక్క ప్రత్యేక కౌంటర్ల ద్వారా మీకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కనుక సమర్పించినట్లయితే, అంటే తప్పనిసరిగా మీకు సంబంధించి ఈ యొక్క నెలకు సంబంధించి ఏదైతే విద్యుత్ బిల్ అనేది వచ్చిందో ఆ యొక్క బిల్లు, అలాగే దానికి సంబంధించిన ఆధార్ నంబరు, అలాగే మీకు సంబంధించి ఏదైతే ఇంటికి సంబంధించిన విద్యుత్ మీటర్ రీడింగ్ సంబంధించిన వివరాలు అనేది ఉన్నాయో ఆ యొక్క వివరాలు తప్పనిసరిగా సబ్మిట్ అనేది చేసినట్లయితే తప్పనిసరిగా మీకు జీరో బిల్ అనేది వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు.